వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్లో ఎవరైతే చదువుదామని అనుకుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చాలామంది ఈవెన్ మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, సార్ సిబిఎస్ఈ బోర్డు లేదు మాకు, లేకపోతే మాకు సరైనటువంటి పర్సంటేజ్ లేదు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు పిల్లలు. దానికి ఆల్రెడీ కొన్ని మార్గాలు ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. సరే ఏపీస్ రాస్తారా, లేదా క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ రాస్తారా, లేకపోతే వేరే రకరకాల ఎగ్జామినేషన్స్ రాసి ఆ యొక్క గ్యాప్ని మనం పూరించుకుని మన 12th ఎక్వివలెంట్గా ఉన్నటువంటి డిగ్రీని చేసుకుని చక్కగా ముందుకెళ్ళొచ్చు. ఈవెన్ మ్యాథ్స్ లేకపోయినా కూడా చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఎవరైతే మనం ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీస్కి మనం అప్లై చేస్తామో అక్కడ ఎలిజిబిలిటీ లేనప్పుడు వాళ్ళ ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆస్ట్రేలియా లోకల్ సిటిజన్స్ కూడా సంబంధించింది. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. దట్ ఎగ్జామ్ ఇట్ ఈస్ కాల్డ్ ST80 స్టాట్, స్పెషల్ టెరిటరీ అడ్మిషన్ టెస్ట్. అంటే ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ACER, అది వెబ్సైట్ నేమ్. అంటే ACER అని ఏదైతే మీకు ఉంటుందో, ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఏదైతే ఉంటుందో ACER, వాళ్ళు కండక్ట్ చేసే డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఇది ఒక ఎగ్జామ్. స్టాట్ అనేది ST80, శాట్ కాదు, ST80 స్టాట్. ఇది జనరల్గా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారో వాళ్ళకి వాళ్ళ పెట్టినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాళ్ళు ATR అంటారు యాక్చువల్గాను, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ATR సరిగ్గా లేకపోయినా లోకల్ సిటిజన్స్కి అయినా కూడా, నేను హోమ్ స్కూల్ చదివాను, లేకపోతే నా సరైన స్కోర్స్ రాలేదు, ఇలా చదవడానికి సరైన సదుపాయం లేదు, స్కూల్స్ సరిగ్గా లేవు, ఇలా రకరకాల కారణాల వల్ల కొంచెం తెలివి ఉన్నప్పటికీ కూడా ఆ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం కానీ సాటిస్ఫై చేయకపోతే, ఎందుకంటే ఆస్ట్రేలియాకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ యూఎస్ అయితే ఉండవు కానీ, బట్ ఆస్ట్రేలియాకి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎగ్జామ్ పేరే ST80. ఈ ST80 ఎగ్జామ్ అనేది చాలా మోస్ట్ వండర్ఫుల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాస్తే మీరు అనొచ్చు, సార్ వాళ్ళు ఆస్ట్రేలియాకి సంబంధించే ఏంటిది, మరి వేరే కంట్రీ వెళ్ళాలంటే ఈ ఎగ్జామ్కి సంబంధం ఉండదు. కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఆల్రెడీ నేను వీడియో చేశాను. యూనివర్సిటీ కాలేజ్ లండన్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ ఎప్పుడు యూఎస్ ర్యాంకింగ్లో అయితే టాప్ 10లోనే ఉంటుంది అది. ఈవెన్ అదర్ ర్యాంకింగ్స్లో కూడా టాప్ 20-25లోనే ఉంటుంది అది. ఇప్పుడు లండన్లో ఉన్న ప్రతి కాలేజ్, ఇంపీరియల్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, కింగ్స్ కాలేజ్ లండన్ కానీ, ఈ మూడు కూడా UCL నుంచి బయటకు వచ్చినాయి అవన్నీ కూడా. సో ఆ కాలేజీలకు కానీ ఏదన్నా మీరు కంప్యూటర్ సైన్స్కి కానీ లేకపోతే ఎలాంటి మనం అప్లై చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు మ్యాండేటరీ చేసేసారు దాన్ని. ఏది, ఈ ST80 ఎగ్జామ్ని మ్యాండేటరీ చేశారు. అట్లాగే అఫ్కోర్స్ ఇంపీరియల్ అయితే TMUA అని రకరకాల ఎగ్జామ్స్ పెడతారండి. యూకే వాళ్ళు అంటే ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళ దగ్గర అకాడమికల్ నాలెడ్జ్ ఉన్నవాడు లోపలికి అడుగు పెట్టగలడు తప్ప, ఎవడ పడతాడు లోపలికి అడుగు పెట్టే పరిస్థితి యూకేలో ఉండదు. US ఈజ్ డిఫరెంట్. US ఎందుకంటే ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. బట్ వేరేజ్ యూకే అలా ఉండదు. యూకే ఈజ్ అ వెరీ టఫ్ ప్రాసెస్, పర్టికులర్గా ఈ టాప్ కాలేజెస్లో. సో అందువల్ల ఏంటంటే స్టాట్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉంటుందో, ఇంపీరియల్ వాళ్ళు TMUA ఎగ్జామ్ పెట్టుకుంటే వీళ్ళ స్టాట్ ఎగ్జామ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆస్ట్రేలియాలో ఎక్కడో కండక్ట్ చేసే ఎగ్జామ్ని ఆ స్కోర్ని UCL తీసుకుంటున్నాడు. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. అలాగే ప్రపంచంలో చాలా కాలేజెస్లో ఈ యొక్క స్టాట్ స్కోర్ ఉన్నట్లయితే దాని ఒక పాజిటివ్ ఇండికేటర్ కింద చూస్తారు. కాబట్టి ఎగ్జామ్ ఎవరైనా కూడా రాయొచ్చు. ఎగ్జామ్ యొక్క వ్యాలిడిటీ 3 years ఉంటుంది. 3 సంవత్సరాల పాటు ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది SAT IELTS ఎలాగైతే ఎగ్జామ్, ఇది కూడా ఒక ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్లో వచ్చేటప్పటికి జనరల్గా 2 hours 10 minutes ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్. ఈ 2 hours 10 minutes ఎగ్జామ్లో 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒక 35 ఏమో వెర్బల్కి సంబంధించినవి ఉంటాయండి. అవి అంటే జనరల్గా క్రిటికల్ రీజనింగ్ అలాంటివన్నీ ఉంటాయి. ఒక 50 వచ్చి క్వాంటిటేటివ్ రీజనింగ్ అన్నీ ఉంటాయి. ఓవరాల్గా చూసినట్లయితే 2 రకాల సెక్షన్స్ కింద ఉంటాయి. అఫ్కోర్స్ ఒకటి క్వాంటిటేటివ్ తీసుకుంటే, ఒకటి వెర్బల్ కింద తీసుకోవచ్చు. ఇయర్కి వచ్చి ఒకసారి రాయొచ్చండి. అంటే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, బట్ డిఫరెంట్ విండోస్లో జరుగుతుంది కాబట్టి ఇయర్కి వచ్చి ఒకసారి మాత్రమే రాసే అవకాశం అనేది మీకు ఉంటుంది. ఇది అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఎస్ఏ పేపర్ కూడా ఉంటుందండి. ఈ ఎస్ఏ పేపర్లో మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ 2 ఎస్ఏలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 1/2 hour ఉంటుంది. రీడింగ్ టైం ఒక 5 minutes ఇస్తారు. ఇప్పుడు జనరల్గా చాలామందికి SAT ఎగ్జామ్ గురించి, ACT ఎగ్జామ్ గురించి కొంత అవగాహన ఉన్నట్లయితే, SATలో ఇప్పుడు ఎస్ఏ పార్ట్ తీసేశారు కానీ ACTలో స్టిల్ ఇంకా ఎస్ఏ పార్ట్ ఉంది. అలాగే ఈ స్టాట్లో కూడా ఎస్ఏ పార్ట్ ఉంటుంది. బట్ అన్ని కాలేజీలకు చూడండి ACT ఎగ్జామ్ రాస్తారు. ACT ఎగ్జామ్ రాసినప్పుడు ఈ యొక్క ఎస్ఏ పార్ట్ కొన్ని యూనివర్సిటీస్కి అవసరం ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ తీసుకోవు. ఇప్పుడంటే SATలో ఇప్పుడు తీసేశారండి, మొన్నదాకా ఉండేది కోవిడ్ వరకు కూడా.
స్టాట్ సబ్జెక్టులు కూడా ఉండి అవి కూడా తీసేశారు యాక్చువల్గా. స్టాట్ STAT స్టాట్ ఎగ్జామ్ ఏదైతే మనం ఎస్ఐ పేపర్తో కొన్ని యూనివర్సిటీస్లో, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్లో కానీ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు ఈ మనకి ఎస్ఐ పేపర్ కూడా కావాలి అని. ఇప్పుడు ACTకి ఎలాగైతే చెప్తారో అట్లాగే ఈవెన్ SATకి ఇంతకుముందు ఎలాగైతే చెప్పారో ఆ విధంగా. సో డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్ఐ పేపర్ను కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఆ ఎస్ఐ పేపర్లో 2 essays ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 essaysలో మనం జనరల్గా స్క్రోల్ చేసుకుని మనకు కావాల్సిన ఎస్ఐని ఒకటి పిక్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు మనం టైప్ చేయవలసి ఉంటుంది. అట్లాగే రీడింగ్ టైంకు 5 minutes ఇస్తారు కాబట్టి ఉంటుంది. ఈ స్కోర్ బ్యాండ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మీకు క్వాంటిటేటివ్ రీజనింగ్ అయినా, లేకపోతే వెర్బల్ రీజనింగ్ అయినా, లేకపోతే ఎస్ఏ పార్ట్ అయినా ఏదైతే 100 to 200 అనేది బ్యాండ్ ఉంటుంది. ఆ బ్యాండ్ విడుతూ ఆ స్కోర్ అనేది జనరల్గా 150, 160 వచ్చినట్లయితే మినిమం స్కోర్ సరిపోతుందండి. ఈవెన్ మెల్బోర్న్ లాంటి యూనివర్సిటీస్లో కూడా మనకు సరిపోతుంది, టాప్ కాలేజెస్లో మనం తీసుకున్నట్లయితే. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు క్రిటికల్ రీజనింగ్లో మీరు చూసుకున్నట్లయితే, వెర్బల్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు మెయిన్ ఐడియా ఏంటి, ఆ పాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏదైనా ఒక స్పెసిఫిక్ వర్డ్ ఎలా ఉంది, లేకపోతే ఫ్రేజ్ ఎలా ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాగ ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నారు అన్న స్కిల్ చూస్తారు. అలాగే సజెషన్స్ ఇన్ఫరెన్స్ చేయగలుగుతున్నారు లేదని చూస్తారు. అట్లాగే మీకు ఏదైతే మీకు మీనింగ్ ఏదైతే మీకు ఉంటుంది, డెడ్యూస్ మీనింగ్ అంటారు, అంటే డిడక్షన్ ఆఫ్ ది మీనింగ్, ఒక పర్టికులర్ కాంటెస్ట్లో ఆ యొక్క వర్డ్ని లేదా సెంటెన్స్ని మీనింగ్ని మీరు డిడక్ట్ చేయగలుగుతున్నారు లేదా, ఈ 4 రకాల స్కిల్స్ని ఈ యొక్క ఏదైతే మీకు క్రిటికల్ రీజనింగ్ ఉందో ఆ సెక్షన్ ద్వారా మిమ్మల్ని వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు చూసుకున్నట్లయితే ఆ డేటాని ఇంటర్ప్రిట్ చేసే స్కిల్ ఉందా లేదా, ఆ డేటాని మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా, డేటా ఇస్తాడు దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ తీసుకునే ఎబిలిటీ మీకు ఉందా లేదా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ ఉందా లేదా, ఇలాంటి 4 రకాల స్కిల్స్ని ఏవైతే ఉన్నాయో ఇవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 కాకుండా ఎస్ఏ పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఎస్ఏ రాసినప్పుడు చాలా నీట్గా రాయవలసి ఉంటుంది, హాఫ్ అన్ అవర్. అందులో ఒక ఐడియా, మీరు కైండ్ ఆఫ్ ద ఐడియా, ఎలాంటి ఐడియా మీరు చేయగలుగుతున్నారు, హౌ వెల్ దట్ యు ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ పర్టికులర్ ఐడియాని ఏదైతే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, స్ట్రక్చర్డ్గా ఉందా, ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్లో ఉందా లేదా చూస్తారు, క్లియర్గా చెప్పగలిగారా, ఫ్లూయెంట్గా చెప్పగలిగారా లేదా అని చూస్తుంది, లాంగ్వేజ్ ప్రాపర్గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఎస్ఏ రైటింగ్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా దీంట్లో వాళ్ళు కాలిక్యులేట్ జరుగుతుందండి. క్వశ్చన్స్లో కూడా చెప్పాను కదండి, ఇంగ్లీష్లో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ జనరల్గా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి ఎవరైతే మనం అప్లై చేద్దాం అనుకుంటామో వాళ్ళకి వచ్చేటప్పటికి యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఎవరైతే అప్లై చేస్తారో, ఇస్ ప్రీమియర్ కాలేజ్ ఇన్ ద లండన్. సో దానికి అప్లై చేసినప్పుడు ఇంకా డెడ్ లైన్ ఉంది కాబట్టి సెకండ్ రౌండ్ ఉంది కాబట్టి, సో దానికి ఈ ఎగ్జామ్ కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 21st చాలామంది తెలియక ఏదో అప్లికేషన్ పెట్టేయడం కాదండి, దానికి కనెక్టెడ్ ఎగ్జామ్స్కి డెడ్ లైన్స్ ఉంటాయి, అవి కూడా అప్లై చేయాలి. మన క్యాంబ్రిడ్జ్ అప్లై చేస్తాను, ఆక్స్ఫర్డ్ అప్లై చేస్తాను, ఇంపీరియల్ అప్లై చేస్తాను కాదండి, దానికి కనెక్టెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ కనెక్టెడ్ ఎగ్జామ్స్ కూడా మనం అప్లై చేసి రాయవలసి ఉంటాయి. కొన్ని కనెక్టెడ్ ఎగ్జామ్స్ అయితే ఈ కాలేజ్ డెడ్ లైన్ కంటే ముందే అయిపోద్ది ఎగ్జామ్ ఇది. సో అది చూసుకోవాలి. అఫ్కోర్స్ దీని యొక్క రిజిస్ట్రేషన్ వచ్చి 21 జనవరి నుంచి 25 ఫిబ్రవరి 2025 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. దగ్గరగా 4 రోజుల వరకు కూడా మీకు అవకాశం ఉంది. అట్లాగే దీని యొక్క ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 27 ఫిబ్రవరి నుంచి 3 మార్చి 4 రోజులు విండో ఓపెన్ అయి ఉంటుంది. మనకు కావాల్సినటువంటి విండోని మీరు క్లిక్ చేసుకుని ఎగ్జామ్ మీరు 2 hours రాయొచ్చు. ఎస్ఐ పేపర్ రాయాలంటే ఎస్ఐ పేపర్ కూడా 1 hour రాసుకుని సో వెసులుబాటు ఉంటుంది. సో ఈ రాసినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒక్కసారి క్వశ్చన్ పెట్టిన తర్వాత టిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కానీ వెళ్ళాలి. అట్లా వెళ్ళచ్చు. అందులో యూనిట్స్ 9 యూనిట్స్ ఉంది. యూనిట్ 1 4 క్వశ్చన్లు ఉంటాయి, రీడింగ్ కాంప్రహెన్షన్. యూనిట్ 2 ఒకే క్వశ్చన్ ఉంటుంది, సింగిల్ మ్యాథ్స్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే యూనిట్ 3 క్వశ్చన్ నెంబర్ 6 to 8 లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి. యూనిట్ 4 డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ అలాంటివి ఉంటాయి. లేకపోతే యూనిట్ 5 లేకపోతే కొటేషన్స్ ఏమైనా వచ్చి దానికి సంబంధించి చెప్పడం. యూనిట్ 6 టైంకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ షెడ్యూల్కి సంబంధించి ఉంటాయి. అలాగే యూనిట్ నెంబర్ 7 క్వశ్చన్ నెంబర్ 17 నుంచి 20 అని, లేకపోతే రీడింగ్ కంపారిజన్ ఉంటాయి. యూనిట్ నెంబర్ 8 లేదా గ్రాఫ్స్ ఇస్తాడు, గ్రాఫికల్ క్వశ్చన్స్ ఉంటాయి. యూనిట్ నెంబర్ 9 ఇట్లా డిఫరెంట్గా దగ్గరగా ఒక 10 రకాల యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అని ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లో 2 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లు, 4 క్వశ్చన్లు ఉంటాయి. మీరు ఒక్కొక్కటి క్రాస్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క రకమైనటువంటి స్కిల్ సెట్ని వాడు టెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాడు. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా ఎవరైతే మీకు జస్ట్ లైక్ ఇప్పుడు ATR ఎగ్జామ్ ఏదైతే మనకి స్కోర్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియాలో అయితే WACE అంటారండి, అలాంటి స్కోర్ ఏదైతే మీకు ఆస్ట్రేలియాలో ఉంటుందో జస్ట్ లైక్ ఆ స్కోర్స్ కానీ ప్రాపర్గా లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. ఇండియన్ స్టూడెంట్స్కి ఎవరికైతే 12th ఎలిజిబిలిటీ సరిగ్గా లేదో వాళ్ళు రాయొచ్చు. కొన్ని ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా మ్యాండేటరీగా ఇప్పుడు UCL లాంటి కాలేజీలు మ్యాండేటరీగా ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. యూకేలో చాలా కాలేజెస్ తీసుకుంటాయి. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా మీకు మెల్బోర్న్, ANU ఇలాంటి ప్రెస్టేజెస్ కాలేజ్, సిడ్నీ లాంటి ప్రెస్టేజెస్, UNSW ఇలాంటి కాలేజెస్ కూడా ఈ పర్టికులర్ స్కోర్తో వాళ్ళు మనకి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా UG అడ్మిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది. సో ఈ ఎగ్జామ్ అనేది రిజిస్ట్రేషన్ చెప్పాను నేను. ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి లాస్ట్లో 27వ తారీఖున ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోవాలి. బట్ దీనికి ముందే ఆ కాలేజెస్ ఏవైతే మీకు అప్లికేషన్స్ ఉంటాయో ఆ డెడ్ లైన్స్ అయ్యేలోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే దాని కనెక్టెడ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఇది పెట్టుకోవచ్చు. ఇది కూడా జస్ట్ లైక్ ఒక అనలిటికల్ మనం ఎగ్జామ్ కింద SAT లాంటి ఎగ్జామ్ కింద చేయొచ్చు. పర్టికులర్గా UCL ఏదంటే ప్రెస్టేజియస్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ లాంటి ఏదైనా మనం అప్లై చేసినప్పుడు ఈ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.